హాయ్ ఎవ్రీవన్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కంటెంట్స్ అన్నీ మనం తెలుసుకుందాము. సిలబస్ చేంజింగ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేసి మనం తెలుసుకున్నాం కదా. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ ది మోడల్ పేపర్. నేను ఆల్రెడీ మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా చెప్పాను. మోడల్ పేపర్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో హియర్ కమ్స్ ది మోడల్ పేపర్. లుక్ హియర్. Telangana State Board of Intermediate Education, Hyderabad. Model question paper for first year English from March 22 onwards. March 22 onwards అని ఎందుకన్నారు అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్స్ అంటే 2021లో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్ మార్చ్ 22లో ఎగ్జామ్ రాస్తారు. సో ఇక్కడ అలా మెన్షన్ చేశారు. సో మీరు ఇప్పుడు ఉన్న ఫస్ట్ ఇయర్స్కి ఇదే క్వశ్చన్ పేపర్ అండ్ ఇదే టెక్స్ట్ బుక్ will be valid. Okay, so as I said you will have 3 hours and marks are 100 marks. Okay, so you will have 3 sections. In that first section is section A. Section A is annotate any 2 of the following in about 100 words each. అంటే నేను ఆల్రెడీ చెప్పాను annotations వస్తాయి అనేసి. ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చి annotations. So first one you will get annotations from prose. Put it in the mind. So you will get annotations from the prose. So ఈ 3 questions వచ్చి మీకు ప్రోస్లోంచి ఇచ్చారు. మీకు టోటల్ 5 ప్రోస్ ఉన్నాయి. ఆ 5 ప్రోస్లోంచి 3 ప్రోస్ని కవర్ చేస్తూ ఈ 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులోంచి మీరు ఎనీ 2 మాత్రం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో 2 if you answer you will get 2 4s are 8 marks. Okay, this is the first one. And next one, annotate any 2 of the following in about 100 words each అన్నారు. సో హియర్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ annotation from poetry. సో మీరు ఇక్కడ అయ్యో నాకు ప్రోస్ అంటే కన్ఫ్యూజ్ అవుతాను, పోయట్రీకి కన్ఫ్యూజ్ అవుతాను అనుకోకండి. ఇక్కడ ఎలా ఉందో యాస్టిస్ మీకు యాన్యువల్లో వస్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 1 అంటే ఎప్పుడు annotations ఫ్రమ్ ది ప్రోస్, అండ్ క్వశ్చన్ నెంబర్ 2 అంటే కళ్ళు మూసుకొని మీరు చెప్పేయచ్చు annotations ఫ్రమ్ పోయట్రీ. ఓకే, అవుట్ ఆఫ్ ది 5 పోయమ్స్ 3 పోయమ్స్ని కవర్ చేస్తూ మనకు ఏబిసి. ఓకే, సో ఇక్కడ 3 పోయమ్స్ని కవర్ చేస్తూ మనకు యానోటేషన్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎనీ 2 ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అండ్ ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో 4 2s are 8 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 words ఈచ్ అన్నారు. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఆన్సర్స్ అన్నమాట. అక్కడ క్వశ్చన్స్ 1 2 3. ఓకే, 3 క్వశ్చన్స్ కనబడుతున్నాయి కదా. సో అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. ఏదైనా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఏమొచ్చింది ప్రోస్ ఫాలోడ్ బై పోయట్రీ. సో ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 3 అంటే డైరెక్ట్లీ యూ కెన్ సే ఇట్ ఈస్ ప్రోస్లోంచి వచ్చింది. అండ్ ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ ఇట్ ఈస్ టోటల్ యూ విల్ గెట్ 8 మార్క్స్ ఫర్ ది 2 క్వశ్చన్స్. నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 words ఈచ్ అన్నారు. సో దీస్ ఆర్ ది క్వశ్చన్ ఆన్సర్స్ ఫ్రమ్ పోయట్రీ. ఓకే, పోయమ్స్ నుంచి వస్తాయి. ఇక్కడ 3 పోయమ్స్ని కవర్ చేస్తూ మనకు 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఇఫ్ యూ రైట్ ది 2 యూ విల్ గెట్ 8 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 words ఈచ్ అన్నారు. సో మనకి ఇప్పటికీ అనోటేషన్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ పోయిట్రీని అండ్ ప్రోస్ని 2 కవర్ చేశాయి. అండ్ లాస్ట్ మనకు లెఫ్ట్ ఏంటి షార్ట్ స్టోరీ. సో ఈ 5th నెంబర్ 5 ఎప్పుడైనా కూడా షార్ట్ స్టోరీ. మనకు టోటల్ 5 షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. అందులోంచి 3 షార్ట్ స్టోరీస్ని కవర్ చేస్తూ మనకు క్వశ్చన్స్ వస్తాయి. యూ హ్యావ్ టు రైట్ ఎనీ 2 అండ్ ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. యూ విల్ గెట్ టోటల్ 8 మార్క్స్ ఫర్ దిస్. ఓకే, టోటల్ యూ ఆర్ హ్యావింగ్ 5 బిట్స్. సెక్షన్ ఏలో మనకు టోటల్ 5 ఉన్నాయి. సో ఫస్ట్ వన్ అనోటేషన్ ఫ్రమ్ ప్రోస్, సెకండ్ అనోటేషన్ ఫ్రమ్ పోయట్రీ, అండ్ నెక్స్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ప్రోస్, ఆన్సర్స్ ఫ్రమ్ పోయట్రీ, అండ్ లాస్ట్ వన్ ఆన్సర్స్ ఫ్రమ్ షార్ట్ స్టోరీ. ఓకే, సో ఇన్ దిస్ వే సెక్షన్ ఏ ఈస్ క్యారింగ్ టోటల్ 40 మార్క్స్. టోటల్ 5 బిట్స్ ఉన్నాయి కదా. Each one carries 8 marks. So 8 5s are 40 marks out of 100. 40 marks it will be carried for the section A.
Next section B. Section B carries 8 marks. So here question number 6 is passage. This passage you will get from the short stories. So from 5 short stories, మీకున్న 5 short stories నుంచే ఈ క్వశ్చన్స్ అనేవి ఈ ప్యాసేజ్ వస్తుంది. ఈ ప్యాసేజ్లోంచే ఈ క్వశ్చన్స్ వస్తాయి. సో రీడ్ ది ప్యాసేజ్ అండ్ యూ హ్యావ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ అండ్ యూ ఆర్ హ్యావింగ్ చాయిస్. You can answer any 4. Each one carries 1 mark. So 4 into 1, 4 marks. And next 7th one, this is also the passage from the comprehension. అంటే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ఉంటాయి. ఆ ప్యాసేజెస్ చదివి మీరు దీన్ని ఆన్సర్ చేయొచ్చు. హియర్ ఆల్సో ఆర్ హ్యావింగ్ 6 questions but you will write only 4. Each one carries 1 mark and total you will get 4 marks for this. So 4 plus 4, 8 marks for section B. సో టోటల్ మనకు 48 మార్క్స్ కవర్ అయిపోయాయి. సెక్షన్ ఏలో 40, సెక్షన్ బిలో 8 మార్క్స్, టోటల్ 48 మార్క్స్ ఆర్ కవర్డ్. నెక్స్ట్ సెక్షన్ సి. ఇఫ్ యూ సీ సెక్షన్ సి, ఇట్ క్యారీస్ 52 మార్క్స్. See here, note is given. Answers of this section must be written at one place in the same serial order. సో ఒకటే సీరియల్ ఆర్డర్లో రాయాలి, ఒక దగ్గరే రాయాలి. అంటే ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 మీరు స్టార్ట్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 8 స్టార్ట్ చేసి ఇక్కడ ఒక 2 ఆన్సర్స్, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 8 స్టార్ట్ చేశారు, ఇందులో ఎన్ని 8 అని అడిగారు. మీరు ఇక్కడ ఒక 2 రాసి నెక్స్ట్ 9th రాసి మళ్ళీ 8th ఇంకొక 2 రాయడం, మళ్ళీ 10, 11 రాసేసి మళ్ళీ 9th ఒక 2 రాయడం. అలా చేయొద్దు. ఒక సెక్షన్ స్టార్ట్ చేస్తే లేదంటే ఒక సీరియల్ ఆర్డర్ స్టార్ట్ చేస్తే ఆర్డర్లో ఉన్నవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. లేదంటే 9th స్టార్ట్ చేశారు, 9th స్టార్ట్ అయిన తర్వాత 8th స్టార్ట్ చేసి అప్పుడు అందులోది కవర్ చేయండి. అంతేగాని అన్నీ మిక్స్ చేసేస్తే యూ వోంట్ గెట్ ఆర్ యూ వోంట్ బి అవార్డెడ్ మార్క్స్ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ 8th బిట్ వచ్చేసి మ్యాచింగ్ ఫర్ ది మీనింగ్స్. ఈ 2ని మ్యాచ్ చేయాలి అండ్ ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. సో అవుట్ ఆఫ్ 10 యూ హ్యావ్ టు రైట్ ఎనీ 8. And next 9th one is parts of speech. Here also you will get 10 questions. See here. Okay, ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఉంది కదా, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో మీరు ఏం చేయాలంటే కింద ఇక్కడ నెంబర్ 1 ఉంది, ఉంది, ఓకే 1 అని ఉంది. సో మీరు ఏం రాయాలి, 1 అని పెట్టి అదేంటి ఆన్సర్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అదేంటి, ఇంటర్జంక్షనా, కంజంక్షనా, ప్రిపోజిషనా ఏంటి అనేసి అక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ 10th one, blanks. సో ఇవేం బ్లాంక్స్ అనుకోవచ్చు, దీస్ ఆర్ నథింగ్ బట్ ఆర్టికల్స్ కమ్స్ అండర్. సో ఇక్కడ చూడండి ఆర్టికల్స్లో ఏమేమి వస్తాయి, ఏ అండ్ ద. సో టోటల్ ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్ అండ్ యూ విల్ బీ అవార్డెడ్ 4 మార్క్స్ ఫర్ ది 8 questions. 10 questions ఉంటాయి, ఓన్లీ 8 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. సో ప్రతి దానికి మీకు నెంబరింగ్ ఉంటుంది. సో మీరు ఆన్సర్స్ రాసేటప్పుడు ఇక్కడున్న ఈ నెంబర్ కాకుండా ఈ నెంబర్స్ వేసి రాయండి. ఓకే, ఆన్సర్ రాసేటప్పుడు 1, ఓకే సెక్షన్ 10 అని పెట్టేసి అందులో 1 2 3 4 5 6 7 8 9 10, సెక్షన్ 11 1 2 3 4 5 6 7 8 9 10 అలా రాయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ యు ఆర్ హ్యావింగ్ ప్రిపోజిషన్స్. సేమ్ 10 questions విల్ బీ గివెన్. ప్రతి దానికి నెంబరింగ్ ఉంటుంది. ఎనీ 8 యూ హ్యావ్ టు అటెంప్ట్ అండ్ హాఫ్ మార్క్ ఫర్ ఈచ్. నెక్స్ట్ 12th one, యూ కెన్ సీ హియర్ సూటబుల్ వర్బ్. కరెక్ట్గా వర్బ్ ఇక్కడ కమ్ ఇస్ ఏ వర్బ్. సో ఇక్కడ ఇది దేని ఏ ఫామ్ అయితే మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది. వర్బ్స్లో చాలా ఫామ్స్ ఉంటాయి, V1 V2 V3 V4. సో ఇందులో ఏ ఫామ్ అయితే మనకు కరెక్ట్గా సూట్ అవుతుందో చూసి మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. అండ్ దిస్ వన్ క్యారీస్ 1 mark ఈచ్. టోటల్ యూ విల్ గెట్ 4 marks for it. And next one, rewrite any 4 of the following sentences as directed. So nothing but do as directed అనేసి అంటారు. సో I already said you here you will have voice, speech. So they gave one వాయిస్, ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయమని. అండ్ నెక్స్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కోసం ఒక క్వశ్చన్, డైరెక్ట్ స్పీచ్కి ఒక క్వశ్చన్, అండ్ కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ అనేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 2 questions, క్వశ్చన్ ట్యాగ్ నుంచి ఒక క్వశ్చన్. సో ఆల్రెడీ ఐ సెట్ యూ విల్ గెట్ 1 question ఫ్రమ్ క్వశ్చన్ ట్యాగ్, 1 from voice. Okay, next 2 from degrees of comparison and 2 from speech. ఇలా మీకు 6 questions వస్తాయి. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 4 questions. ఈచ్ వన్ క్యారీస్ 1 mark. అండ్ నెక్స్ట్ వన్ 14th one వచ్చేసి
రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ది అండర్లైన్ ఎర్రర్స్. సో ఇందులో ఎర్రర్స్ ఉంటాయి, ఎర్రర్స్ని కూడా అండర్లైన్ చేస్తారు. ఆ ఎర్రర్ని మనం సెంటెన్స్కి సూట్ అయ్యేలాగా కరెక్ట్ చేయాలి. నథింగ్ బట్ ఎర్రర్ కరెక్షన్. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అండ్ టోటల్ యూ గెట్ 4 మార్క్స్ ఇఫ్ యూ ఆన్సర్ ఎనీ 4. ఇక్కడ 4 అంటే మీకు 6 ఇస్తారు, మీరు ఎనీ 4 రాయాలి. నెక్స్ట్ 15th వన్ మిస్సింగ్ లెటర్స్. తెలుసు కదా ఇక్కడ ఏమున్నాయో. సో M-TH అంటే MOUTH, అలా L-RN LEARN లెర్న్, అలా మీకు తెలిసినవి ఎనీ 8 రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. అండ్ నెక్స్ట్ 16th వన్ వచ్చేసి సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్ ఇన్ ఎనీ 8. ఓకే, ఏదైనా 8, మనకు టోటల్ 10 ఉన్నాయి, ఇందులోంచి 8 సైలెంట్ లెటర్స్ని మనం ఫైండ్ చేయాలి. అండ్ ఈచ్ వన్ క్యారీస్ హాఫ్ మార్క్. టోటల్ యుల్ గెట్ 4 మార్క్స్ ఫర్ ఇట్. నెక్స్ట్ 17th వన్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే, ఇక్కడ ఉన్న ఈ ఫోనెటిక్ వర్డ్లో ఉన్న దీన్ని మనం ఏం చేయాలంటే మన ట్రాన్స్క్రిప్షన్ చేసేసి దీన్ని ఎలా రాస్తారో మీరు ఇక్కడ రాసి చూపించాలి. ఓకే, ఇందులో మనం ఎనీ 4 రాస్తే సరిపోతుంది. యు ఆర్ హ్యావింగ్ 6 అండ్ ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. అండ్ నెక్స్ట్ వన్ విచ్ సౌండ్స్ డిఫరెంట్. ఇక్కడ కూడా 6 ఇచ్చారు, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 4. ఏ సౌండ్ అయితే డిఫరెంట్గా ఉంది, అదేంటి సౌండ్ అనుకోవచ్చు. సో దే విల్ మేక్ యూ బోల్డ్గా ఏ వర్డ్ని చేశారో, ఏ లెటర్ అంటే ఇప్పుడు ఐ ఉంది, ఐ బోల్డ్గా చేసి పెట్టుంది కదా, అంటే ఈ ఐ సౌండ్ మూడింట్లో ఎందులో డిఫరెంట్గా ఉంది అనేసి మనం చూసి దాన్ని రౌండప్ చేయాలి. ఓకే, సో ఎనీ 4 చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ సిలబల్స్. సో హౌ మెనీ సిలబల్స్ అనేసి మనం చెప్పుకోవాలి. సో టోటల్ యు ఆర్ హ్యావింగ్ 6 క్వశ్చన్స్, యూ విల్ రైట్ ఎనీ 4 అండ్ ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. అండ్ లాస్ట్ 20th one is, see here, they gave a pie chart, you have to either convert into paragraph. They gave a paragraph, either you have to convert it into tree diagram. So picture to text or text to picture, ఏదైనా ఒకటి చేయొచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. ఏదో ఒకటి చేసినా కూడా ఎనీ వన్ అండ్ ఇట్ క్యారీస్ 4 మార్క్స్. సో దిస్ ఈస్ యువర్ మోడల్ పేపర్. ఓకే, so this is your model paper. Section C carries 52 marks, so you have to concentrate more on grammar. And section B is very easyగా 8 marks score చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ A 40 మార్క్స్ మీరు ఈజీగా ఆన్సర్స్ అండ్ అనోటేషన్స్తోని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈజీలీ యూ క్యాన్ స్కోర్ మోర్ మార్క్స్ హియర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.